జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి గుడికి నేను వెళ్ళానండి. నేను మా తోటికోడలు రాధ, మా ఆడపడుచు గారు, ఆఖరి ఆడపడుచు అరుణ ఆవిడ పేరు, అండ్ మా అమ్మాయి, అదే మా భారతి, మా భర్త గారు వాళ్ళ అమ్మాయి, అందరం కలిసి గుడికి వెళ్ళాం అనమాట. ఆ ఊరికి పాలకొల్లు అని పేరు కూడా అందుకే వచ్చింది అనుకుంటే. ఇది పంచారామాలు అంటాం కదా, అందులో ఒకటి. ఆ గుడి ఆవరణ ఇలా ఉందన్నమాట. ఇదిగో శివుడు రామలింగేశ్వర స్వామి. అందులోనూ చాలా పెద్ద గుళ్ళండి ఇవన్నీ, పూర్వం ఎప్పుడో కట్టినవి కదా. ఇలా గోడల మీద అంతా ఎన్ని ఉన్నాయో అనమాట. నేను ఇంకా మీకు కొన్నే తీశాను. ఈవిడ లలితమ్మ, ముందు వినాయకుడు, ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారు అండి. ఈవిడది పెనుగొండ అనే ఊరిలో, గోదావరి జిల్లాలోనే చాలా పెద్ద గుడి ఉంటుంది. అంటే అమ్మవారు ఎన్ని ఫీట్, 48 to 50 feet ఉంటుంది. సప్తమాతృకలండి. లలితమ్మ దగ్గర ఉంటారు. ఇందులోనే వారాహిదేవి కూడా 5వ సప్తమాతృకలో 5వ ఆవిడ అనమాట. గుర్తుపడ్డం నాకు కష్టమైంది, అందుకే అక్కడ కాసేపు ఎక్కువ నుంచి ట్రై చేశాను, కానీ పసుపులతోటి మొహాలు బాగా నిండిపోయి ఉండడంతో గుర్తుపట్టలేకపోయాం. ఈవిడ సంతోషి రూపాదేవి. నేను మొత్తం తీయలేదు, కొన్ని మాత్రం షూట్ చేయగలిగాను. ఈవిడ దుర్గమ్మ, దుర్గాదేవి, లక్ష్మీనారాయణ, వీళ్ళేమో అక్కడ పైన చదివింది శివధ్యానం పైన రాసింది చూడకపోతే గుర్తుండదు, ఒకసారే కదా చూశాను నేను కూడా. ఇక్కడ బ్రహ్మకి చాలా తక్కువ కనబడుతుంటాయి మనకి. ఇక్కడ బ్రహ్మ కూడా ఉంది. ఇది మళ్ళీ విష్ణుమూర్తిదే అనిపిస్తుంది. చూద్దాం పైన ఏం రాసి పెట్టిందో. విశ్వేశ్వర స్వామి అని రాసింది. సారీ, కుబేరుడు ఈయన. నెక్స్ట్ సతీదేవి భస్మ శివతాండవం. ఆ కుబేరుడు ఇంకా ఎవరితోటి ఉన్నాడో అక్కడ రాశారనమాట. అది బ్లాక్ పలక మీద కాబట్టి అంత క్లియర్గా మనకి కనిపించలేదు. ఇది సతీదేవిది శివతాండవం. ఇదేమో మళ్ళీ వీరభద్రుడి శివతాండవం. అన్ని శనాయి మోగుతోంది, వాయిస్తున్నారు, అన్ని రకాలు జరుగుతున్నాయి శివతాండవం టైంలో. శివపార్వతుల విహారంట. నంది మీద ఎక్కి ఎంత చక్కగా వెళ్తున్నారో మనం కథల్లో సాధారణంగా చదువుతూ ఉంటాం. ఇక్కడ పిక్చర్గా డిపిక్ట్ చేసి పెట్టడం వల్ల బాగుంది అనిపించింది. రావణ బ్రహ్మ శివతాండవం. అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి, శ్రీనివాస స్వామి. ఇవన్నీ కూడా ఎంత ఇదిగానో చెక్కించారు గుడి ఆవరణలో అని అనిపించింది. అంటే నేను చూసిన వాటికి ఇంకో అన్ని ఉన్నాయండి అక్కడ. నేను మీకు తీసినవే ఎక్కువ యాక్చువల్లీ, ఇంకా అది కాక ఇంకా ఉన్నాయి. అంటే బాగా మనుషులున్న దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను. ఈయన విఘ్నేశ్వర స్వామి. మరీ పెద్ద రష్ లేదు, కార్తీక మాసం అంతా కిటకిటలాడిందట, కానీ ఇప్పుడు మరీ అంత లేదు. సరస్వతీదేవి కూడా, అష్టలక్ష్ములు, మేధా దక్షిణామూర్తి. పిల్లలకి చదువు రావాలంటే మెయిన్ మేధా దక్షిణామూర్తి గారిది ఒక ఫోటో మన ఇంట్లో ఉండాలి. ఆ పిల్లల్ని రోజు దండం పెట్టుకోమని చెప్పాలి అని చెప్తూ ఉంటారు. వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనం మీద కూర్చుని ఉన్నాడు. ఈశ్వరి స్తుతి. భక్త మార్కండేయుడు. కార్తికేయుడు, మళ్ళీ నెమలి వాహనం. ఆంజనేయుడు, అలాగే మన నరసింహస్వామి, అమృతవల్లి తాయారు. యోగాంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి, ఇద్దరు యోగముద్రలో ఉన్నారు. ఇక్కడ రాధాకృష్ణులది ఇలా సెపరేట్గా చాలా బాగా పెట్టారు, ఒక రూమ్లో లాగా. ఒక పక్కన గోవర్ధనగిరి ఎత్తుతున్నట్టు, ఒక పక్క మురళి వాయిస్తూ దాని మీద కాళింది పాము పడగ మీద నుంచున్నది, ఆ రెండు పెట్టారు పక్కన. ఇది
జనార్దన స్వామి. ఇదంతా గుడి ఆవరణలోనేనండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. లక్కీగా నన్ను ఎవరు పెద్ద వద్దు అని అనలేదు. ఇగో ఈయన క్షీరారామలింగేశ్వర స్వామి. ఇగో ఇక్కడ మీరు దగ్గర నుంచి చూడొచ్చు. ఇగో నామం అయితే అక్కడ ఎదురుగా నుంచున్నప్పుడు ఇలా మెరిసిపోతుంది వజ్రాల అన్నట్టు. ఈయన గోకర్ణేశ్వర స్వామి. ఆ రోజు శనివారం అండి. శనివారం నాడు పాలకొల్లు స్పెషల్ సంత ఉంటుందన్నమాట. ఈ సంత గురించి మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారి ద్వారా విని ఉన్నాము. అప్పుడు ఆవిడ చిన్నప్పుడు ఎలా ఉండేదో నాకు తెలీదు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఈ పువ్వుల మొక్కలు ఇవన్నీ నర్సరీ వాళ్ళు బాగా పెట్టేస్తారనమాట. అందరూ కొనుక్కుంటున్నారు. నేను కూడా కొన్ని తీసుకున్నాను. ముఖ్యంగా నాకు దవనం అది దొరికింది. మరువంలాగే దవనం అని కూడా ఉంటుంది. కొంచెం క్రోటన్ ఆకుల్లాగా ఉంటాయన్నమాట. తెచ్చాను, చూద్దాం ఎంతవరకు బతుకుతుందో అన్నది. ఈ మొత్తం అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ మొక్కలే పెట్టేశారనమాట. అది కాక ఇదిగో ఇలా పూల కుండీలు ఇవన్నీ మన సైడ్ ఉంటాయి కదా. సరే, కాయగూరలు కూడా ఆ రోజే ఎక్కువ కొనుక్కుంటారు అందరూ. ఉత్తప్పుడు కూడా దొరుకుతాయి కానీ సంతలో కొంచెం రీజనబుల్ అని అంటారు వాళ్ళు. నాకైతే అదే కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇదేమో ఒక రకం పెండలం అండి. ఇది కర్ర పెండలం కాదు. దీంతో కూర అది వండుకుంటారట. నేను కూడా ఎప్పుడు తినలేదు, నాకు ఐడియా లేదు. పెండలంతో కూర వండుతారని తెలుసు కానీ అది ఇలా ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాను. ఇదిగో మన స్టాట్యూస్ మన వాళ్ళవి. ఈవిడ మా ఆడపడుచు అండి, అరుణోదన్ గారు. ఇక్కడ ఏవో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ చాలా ఫేమస్ అట, అందుకని అది కూడా చూపిస్తున్నాను. ఈ గాజులు పూసలు దండలు ఇవన్నీ మరి సంత అంటే ఇవి కూడా ఉంటాయి కదా. సో చూడగానే ముచ్చటగా అనిపించింది. ఆ గాజులు నచ్చాయి నాకు, పట్టుకుని చూస్తున్నాను. ఇలా ఇన్ని ఒకే దగ్గర గుట్టుగా పోసి ఉంటే చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది. కొనుక్కునే అంత సీన్ లేదు, నేను వేసుకొని కూడా. సో జస్ట్ వీడియో కోసం అన్నట్టు క్యాప్చర్ చేశాను. అదిగో అక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నారు మా వదిన గారు. ఇక పూసల గొలుసులు ఇవి ఎక్కువ ఉన్నాయండి. నల్ల పూసల గొలుసులు ఎక్కువ ఉన్నాయి. 100 రూపాయలని పెట్టుంది బోర్డు. ఇవి కూడా నేనేం వాడను, కొనలేదు, జస్ట్ అన్నీ అలా క్యాప్చర్ చేశాను అంతే. అది కాక చీరలు ఇవన్నీ, ఈ మెరుపుల చీరలు మామూలుగా అంతే. పండుగలు వస్తున్నాయి కదా, క్రిస్మస్ను సంక్రాంతిను. సో 2 పండుగల కోసమని చాలా రకాల బట్టలే ఉన్నాయి. మగవాళ్ళ బట్టలు తక్కువే మనకు కనబడ్డాయి. ఇది గోపురం అండి. మనం ఇందాక గుడి చూసాం కదా, గుడి గోపురం అనమాట. గుడి చుట్టూ, గుడి మధ్యలో ఉంటుంది సిటీకి, అదే ఊరికి. చుట్టూ ఇలా షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదిగో ఈ గౌన్లు ఇవన్నీ చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. మనకి సంక్రాంతికి పట్టుపరకు నీళ్ళు లంగాలు వేసుకుంటే వీళ్ళు క్రిస్మస్కి గౌన్లు అవిని అలాగా చాలా బాగున్నాయి కదా. అలా చిన్నపిల్లలు ఏం వేసుకున్నా బాగానే ఉంటారు అన్నట్టు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. సో ఇవన్నీ ఆడపిల్లలవే డ్రెస్సులు, సల్వార్ కమీజులును గౌన్లును. ఇది గుడి ముందు కొబ్బరికాయలు అవి అమ్ముతారు కదా, అక్కడ అనమాట. గౌరీదేవి డిఫరెంట్గా ఉంది. మన ఇళ్ళలో గౌరీదేవిని పెట్టుకుంటాం కదా ఇలాగా. ఇగో ఇవి ఈ బ్రిక్ కలర్లో ఉన్నవి. బట్ ఎందుకో నాకు తీసుకోవాలి అని ఫీలింగ్ నా దగ్గర ఉంది. అది తీసుకోవాలి అన్నది అనిపించలేదు. సర్లే ఒకటి ఉంది కదా అని ఊరుకున్నాను. ఇదిగో వీళ్ళిద్దరు ఆ రోజు ఉపవాసం అనమాట. ఇంకా మా అమ్మాయి నీరసపడుతుంది. ఇది బాగా పాత బెల్లం. ఇది ఎలాగ తాటి బెల్లం ఎలా కిలో? తాటి బెల్లం కదండి ఇది. ఇది తాటి బెల్లం కదండి. తాటి బెల్లం ఈ బెల్లం ఎంత? 150 రూపాయలండి. అది కేజీ 110 రూపాయలు. అది అది తక్కువ అండి, 55 రూపాయలు. కొట్టండి. ఈ స్టాచ్యూ పొట్టి శ్రీరాములు గారిదండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకి కారణమే ఆయన 53 రోజులు నిరాహార దీక్ష చేసి ఫస్ట్ లాంగ్వేజ్ వైజ్ స్టేట్ ఫార్మేషన్ అయింది ఆంధ్రప్రదేశ్ తోటేను. దానికి ముఖ్య కారకులు ఆయనను. మొన్నెప్పుడు ఆయనది జయంతి కూడా అయింది. ఇవన్నీ కూడా ఈ మారుతి క్యాంటీన్ అన్న దాంట్లో దిబ్బ రొట్టె అంటారు కదా, లేకపోతే మినప రొట్టె అంటాం. అది చాలా చాలా ఫేమస్ అట. యూట్యూబ్లోనూ అక్కడ ఇదివరకు వేరే వాళ్ళు ఎవరో కూడా తీసి పెట్టారట. చాలామంది మినప రొట్టి / దిబ్బ రొట్టి తినాలంటే ఇక్కడికే వస్తారట. మేమేం తినాలనుకోలేదు, అందుకని జస్ట్ మీ ఎవరైనా అటు వెళ్తే ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today, folks.
జై హింద్.